ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నర్సయ్యపాలెం అనే ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి అసలు ఈరోజు ఇంత పొజిషన్కి రావడం. రామారావు గారు పార్టీ పెట్టబోతున్నారని ఉత్సాహంగా వెళ్ళి ఫస్ట్ రామారావు గారు హైదరాబాద్ బేగం పార్టీ దిగినప్పుడు ఆయన భుజాల మీద తీసుకుని వచ్చిన వాళ్ళు మా తమ్ముడు. కులబలమో ధనబలమో కాదు, స్థానబలం కాదు, అయినా కూడా మీరు ఒక కమ్యూనిస్ట్ సానుభూతి పరుల కుటుంబంలో పుట్టినప్పటికీ రంగులు వేసుకున్న వాడికి ఏంటి ఈ రాజకీయాలు అనుకున్న వాళ్ళందరికీ నోర్లు మూసేపడేలాగా దాని ప్రకారం ముక్కుసూటిగా రాజకీయాలు చేశారు. అనేక సంస్కరణలు తెచ్చారు. అందుకనే ఆయన కోసం పనిచేసాం. ఆయన మమ్మల్ని అలాగే గౌరవించారు. కాసేపు ఈ రాజకీయం గురించి పక్కన పెట్టి మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మేడం గారితో లవ్ అయిందని చెప్పారు, ఝాన్సీ లక్ష్మి గారితో. జిల్లా కానీ 3 జిల్లాలు దాటి అక్కడ 7 సార్లు గెలిచానంటే నా అదృష్టం. వ్యాపారంలో కూడా అలాగే సైన్ అయ్యేవాడిని, అందుకని ఆమె పేరు పెట్టేవాడిని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఆయన ఓ రాజకీయ దురంధరుడు. 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నమ్మిన బంటు. టీడీపీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అదే పార్టీ పతాకాన్ని మోస్తున్న అగ్రశ్రేణి నేత. ఆదర్శ రాజకీయాలకు ఓ సజీవ తార్కాణం. పదవులు కాదు, ప్రజాభిమానమే కొలబద్ద అని నమ్మిన ఉత్తమ నాయకుడు. పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ సిద్ధాంతాలే ఊపిరిగా నడుస్తున్న నేత. గుంటూరు జిల్లా నర్సయ్యపాలెంలోని సంపన్న రైతు కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే కమ్యూనిస్ట్ భావజాలంతో మమేకమయ్యారు. ఎన్టీఆర్ పిలుపుతో ఆయన సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి విపత్కర పరిస్థితుల్లోనూ మరణం దాకా ఎన్టీఆర్తోనే అంచెలంచెలుగా పయనించారు. నమ్మిన సిద్ధాంతాలే ఆదర్శంగా ముందడుగు. ఇక నమ్ముకున్న ప్రజలే ఆయన కుటుంబం. తెలుగు రాష్ట్రాల్లో 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసిన అదృష్టవంతుడైన పౌర సరఫరాల మంత్రి. అడుగడుగునా జన నీరాజనాలు అందుకొని 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల చేత పట్టం కట్టించుకున్న అరుదైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ కీలక పదవుల్లో, అలాగే ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఎన్నో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. ఇక 1980లలో మొదటి తరం నేత ఎన్టీఆర్తో, 90లలో 2వ తరం నేత చంద్రబాబు నాయుడుతో, ఇప్పుడు 3వ తరం యువనేత నారా లోకేష్తో అదే జోస్తో నడుస్తున్న ఆ సిన్సియర్ నేత ఎవరో మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. 50 ఏళ్ల కిందటే ఇంటర్ క్లాస్మేట్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పరిణయం ఆడిన ఆ ప్రేమ కథానాయకుడు, నిత్య యవ్వనుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తమ బాల్యం, ప్రేమాయణం, రాజకీయ పయనం గురించి ఇప్పుడు మనతో మనస్ఫూర్తిగా ముచ్చటించబోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా సంతోషం ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మా కోసం, మా ఆడియన్స్ కోసం మీ లైఫ్ స్టోరీని మాతో పంచుకోవడానికి, అసలు మీ జర్నీని మాతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడి వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కన్నా ముందు ధన్యవాదాలు అందరికీ. మీ గురించి నేను చాలా విషయాల్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. మా ఆడియన్స్ కోసం కూడా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నర్సయ్యపాలెం అనే ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి అసలు ఈరోజు ఇంత పొజిషన్కి రావడం, అసలు మీ బాల్యం ఎలా గడిచింది, ఈరోజు ఇక్కడి వరకు మీరు ఈ పొజిషన్లో నిలబడడానికి కారణం, ఇవన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మా గ్రామం కుగ్రామం కమ్యూనిస్ట్ కేంద్రం. ఎలాంటి పౌర సదుపాయాలు, కనీస సౌకర్యాలు లేవు. కరెంట్ లేదు, మంచినీరు ఉండేది కాదు, రహదారులు ఉండేవి కాదు, కాలువలు దాటుకుంటూ వెళ్ళాలి, పాఠశాల లేదు, తడికల బడిలో చదువుకున్న రోజులు మావి. ఆ రోజుల్లో కనీసం రేడియోలు కానీ లేక కమ్యూనికేషన్ కానీ ఎలాంటిది ఉండేది కాదు. ఏదైనా పత్రిక ఏదైనా రావాలన్నా ఆ రోజుల్లో 2వ రోజుకో 3వ రోజుకో వచ్చాయి పత్రికలు. అలాంటి గ్రామంలో పుట్టాం. తడికల బడిలో చదువుకున్నాం. ఆ తర్వాత పొరుగురున హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పొరుగురు హై స్కూల్లో వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ అనుకోకుండా మా పిన్ని గారు కాలువలో మరణించారు. స్కూల్ నుంచి వస్తా. ఆ తర్వాత మా నాన్నగారు బాపట్ల హై స్కూల్లో చేర్చారు, తీసుకువెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి మా నాయనమ్మ గారు వండి పెడితే అక్కడ ఉండేవాళ్ళం. ఆ పిల్లలు హై స్కూల్లో చాలామంది సర్కిల్ ఉండేది, భారీ సర్కిల్ ఉండేది, నా ఫ్రెండ్ సర్కిల్. ఇప్పటిలాగానే అప్పుడు కూడా పెద్ద సర్కిలే ఉండేది. స్కూల్లో ఫాలోయర్స్ ఉండేవారు, వివిధ వర్గాలు, సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు. ఆడతా పాడతా గడిచేది. ఆటలన్నా పాటలన్నా ఎక్కువ ఇంట్రెస్ట్గా గడిచేది. ఆ చదువు కంటే శ్రద్ధ ఆటల పాటల మీద ఎక్కువ ఉండేది. ఆ విధంగా అక్కడ గడిచింది. వ్యవసాయం ఆ రోజుల్లో పెద్దగా లాభసాటిగా ఉండేది కాదు. పంట దిగుబడులు చాలా తక్కువ వచ్చాయి. పెద్ద కుటుంబాలే కానీ ఆదాయాలు ఉండేవి కాదు. వరదలు రావటం, వరదల్లో పంటలు కొట్టుకుపోవటం, సరైన సకాలంలో నీరు రాకపోవటం, బకింగ్ కాలంలో నీరు రాలేకపోవటం, ఆ వ్యవసాయం పెద్దగా లాభసాటిగా ఉండేది కాదు.
వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. తక్కువ దిగుబడులు వచ్చాయి, అన్ని ఫెర్టిలైజర్స్ అవి లేవు కదా, దిగుబడులు తక్కువ వచ్చాయి. ఆ విధంగా ఆ కుటుంబాలు, పెద్ద కుటుంబాలు కూడా 10 మందికి సాయం చేసే రోజులు అవి. ఆ గ్రామాల్లో ఎలాంటి అందరూ పాలు పంచుకునేవాళ్ళు, కుల మత వర్గ విమర్శలు ఉండేవి కాదు, మత గొడవలు ఉండేవి కాదు, అంత కలిసి కట్టుకునేవాళ్ళు. కమ్యూనిస్టు ఉద్యమానికి బాటలు వేసిన ప్రాంతం అది. అందువల్ల మా గ్రామాల్లో ఎక్కువగా కమ్యూనిస్టులు ఉండేవారు. ఒకళ్ళో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉండే కానీ కమ్యూనిస్టులు ఎక్కువ ఉండేవారు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఆ రోజు చదువు అక్కడ పెద్ద సౌకర్యాలు లేకపోయినా ఆ రోజుల్లోనే ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకొచ్చిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయ్యి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి, ఏజీబీఎస్సీ లాంటి చదువుకొని ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు కూడా ఆ గ్రామం చదువుకొని విదేశాల్లో కూడా స్థిరపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ గ్రామం నుంచి దాదాపు 250 మంది విదేశాల్లో ఉన్నారు. అలా చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, అక్కడ కూడా ఉంటూ ఉన్నారు. అలాంటి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం. హై స్కూల్ తర్వాత నేను మా పిన్ని గారి అబ్బాయిని రాజమండ్రి గురుకులంలో చేర్చడం కోసం వెళ్ళినప్పుడు ఆయన నాతో పాటు మళ్ళీ వెనక బయలుదేరిపోయాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్గా ఉండగా అప్పుడు బుల్లయ్య గారు ఉండేవారు, తన్నీరు బుల్లయ్య గారు. గురుకులం పెద్ద ఫేమస్, మీకు కూడా తెలుసు గురుకులం, నవభారత గురుకులం. ఆయన నువ్వు ఏం చదువుతున్నట్టు ఇంటర్ చదువుతున్నాను అంటే, అయితే ఇక్కడే చేరు నువ్వు కూడా మీ తమ్ముడితో పాటు అని చెప్పి నన్ను అక్కడ ఉంచారు. ఇంటర్ అయ్యేటప్పుడే అక్కడ వీరేశలింగం గారి విద్యా సంస్థలో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అక్కడే ఉండటం, తర్వాత డిగ్రీ కూడా అక్కడే చేయటం. ఆ సందర్భంలోనే నా శ్రీమతి తోటి ప్రేమాయణం. అయితే లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. అందువల్ల ఆయన మా నాన్నగారికి ఏమో డాక్టర్ చేయాలి, నా సర్కిల్ అంతా డాక్టర్లోకి వెళ్ళారని పట్టుదలగా ఉండేది. నాకేమో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, రాజమండ్రిలో ఉండాలని పట్టుదల అక్కడ ఉన్నాను. తర్వాత అక్కడే డిగ్రీ చేసాం. డిగ్రీ చేసిన శ్రీమతి డిగ్రీ చేసింది. పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు పెళ్ళికి. అందరం కలిపి అక్కడే వివాహం అయింది. వివాహం తర్వాత వ్యాపారాత్మకంగా సెటిల్ అవ్వడం కోసం ప్రయత్నం జరిగింది. కొంత వ్యాపారంలో రాణించాను బాగానే. ఆ రోజుల్లో మంచి వ్యాపారంలో రాణించేవాళ్ళం. లైసెన్సింగ్ మద్యం వ్యాపారం ఉండేది, అలాగే బార్లు, రెస్టారెంట్లు, చేపల చెరువులు, మా ఊర్లో మాగాణి భూమి అన్నీ ఉండేవి. విస్తృత ఆదాయం వచ్చేది. అందరూ ఖర్చు పెట్టేవాళ్ళం. పార్టీకి కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి సపోర్ట్గా ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో వాటి ఖర్చు ఎక్కువ పెట్టేవాళ్ళం. మా మామగారి కుటుంబం కూడా నా వైఫ్, మా తండ్రి గారు, తల్లి గారు వాళ్ళంతా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. కృష్ణా జిల్లా నుంచి పనిచేసి చాలా ఆస్తులు పార్టీకి దారాదత్తం చేసిన వాళ్ళే ఆ రోజుల్లో. వాళ్ళు కూడా మైగ్రేట్ అయ్యి రాజమండ్రిలో టెంపరీ బిజినెస్లో సెటిల్ అయ్యారు. ఆ సందర్భంగా వివాహం అయిన తర్వాత అక్కడే ఉండి వ్యాపారంలో ఉన్నాను. వ్యాపారంలో రాణిస్తున్నాను బాగా. ఆ రోజుల్లోనే 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిని. నేను ఇన్కమ్ ట్యాక్స్ 68 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంది, 68 నుంచి కూడా ట్యాక్సులు కట్టేవాడిని. బాగానే వ్యాపారాలు ఉండేవి, ఖర్చు కూడా అలాగే పెట్టేవాళ్ళం, సర్కిల్ అలాగే ఉండేది. ఆ సందర్భంలో 82లో ముందుగా రామారావు గారు పార్టీ ప్రకటించడానికి ముందు మా తమ్ముడు వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఆ పార్టీ తరఫున రామారావు గారు పార్టీ పెట్టబోతున్నారని ఉత్సాహంగా వెళ్ళి ఫస్ట్ రామారావు గారు హైదరాబాద్ బేగం పార్టీ దిగినప్పుడు ఆయన భుజాల మీద తీసుకుని వచ్చిన వాళ్ళు మా తమ్ముడు. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళంతా ప్రముఖంగా వచ్చారు. రాజమండ్రిలో మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నారని ముందుగా ప్రకటించిన వాళ్ళు రామారావు గారు పార్టీ పెడతారు. అప్పుడు తెలుగుదేశం ఇంకా పేరు లేదు. పార్టీ పెట్టబోతున్నారని ఫ్యాన్స్ అందరినీ సమీకరించడం మా తమ్ముడు. తర్వాత నన్ను రామారావు గారు పిలిపించారు. పార్టీ అనౌన్స్మెంట్ చేశాక తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత ఎక్కడైతే నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి నన్ను పిలిపించి బాధ్యత అప్పచెప్పారు. నాకు ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్గా బాధ్యత అప్పచెప్పారు. అప్పటి నుంచి బుధాన్ని వేసుకొని కార్యక్రమాలంటివి చేసుకుంటూ ముందుకెళ్ళాం. నేనెవరో తెలియదు, కులబలమో ధనబలమో కాదు, స్థానబలం కాదు, అయినా కూడా యువకులం కనుక యువకులను పోగేసుకొని కొత్త తరాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళాం. ఆ జిల్లాలో ఒక ప్రముఖ స్థానానికి సంపాదించుకోవడానికి కారణమయ్యాం. అనేక మందిని పార్టీలో చేర్పించాం, పార్టీని ముందుకు తీసుకువెళ్ళాం, పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్ళాం. రామారావు గారి ప్రచార యాత్రనంతా నేను నివర్తించేవాడిని 2 జిల్లాల్లో కూడా. ఆ విధంగా రామారావు గారికి ఆత్మీయంగా ఉండటం, రామారావు గారు కూడా నన్ను అంత చనువుగా తీసుకోవటం, అభ్యర్థుల నిర్ణయంలో కూడా నా మాటకు విలువనిచ్చి చాలామందిని సామాజిక ఈక్వేషన్ కోసం ఫైట్ చేసేవాళ్ళం. కమ్యూనిస్ట్ ఉద్యమంలో నుంచి వచ్చాం కనుక ఏ ప్రాంతంలో ఎలా ఉంది, ఏ ఆలోచనలు వెళ్తే బాగుంటుంది అనేది సైద్ధాంతిక విధానంలో ముందుకెళ్ళాం. అది ఆయనకు నచ్చి మమ్మల్ని చేరదీశారు. ఆ విధంగా 82లో మొదటిసారి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోటీ చేసినప్పుడు కమ్యూనిస్టులు సీట్ల కోసం పట్టుబట్టారు. సుందరయ్య గారు, రాజేశ్వర గారు వాళ్ళంతా కూడా మాకు సీట్ల విషయంలో ఎక్కువ సీట్లు కావాలని అడగటం,
అలాగే గౌతుల అసన్న గారు ఎక్కువ సీట్లు కావాలని అడగటం, ఆ పరిస్థితుల్లో కొంచెం ఆ పొత్తు కుదరినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు నా సీటు కూడా అడిగారు. కమ్యూనిస్టులు సుందరయ్య గారు వాళ్ళు నా సీటు, శ్రీనివాసరెడ్డి గారి సీటు కొవ్వూరు కూడా అడిగారు. రామారావు గారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాకు సీట్లు ఇచ్చారు, నాకు బీఫారాలు కూడా నాకే ఇచ్చారు, నేనే అందరికీ సర్వ్ చేశాను. ఆ విధంగా మొదటి ఎలక్షన్లో ఘన విజయం సాధించాం రామారావు గారు 83లో మంత్రుల నియామకం అప్పుడు కూడా కొంత సంప్రదించి మంచి చెడు అదే చిన్న క్యాబినెట్ అని చెప్పి నాకు అవకాశం ఇవ్వలేదు. చిన్న క్యాబినెట్ కమ్యూనిటీకి ఎక్కువ మంది అక్కర్లేదనే లైన్లో తీసుకోవడంలో తర్వాత నాకు ఒక గౌరవం ఇవ్వటం కోసం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఇచ్చారు. నాకు వద్దన్నాను. దాంట్లో పెద్ద ప్లానింగ్ కమిషన్ లాగా ఉండదు ఇది. ప్లానింగ్ బోర్డు అంటే పెద్దగా చేసేదానికి అవకాశం తక్కువ అంటే వద్దంటే కాదు, గౌరవిస్తానికి ఇచ్చాను క్యాబినెట్ అని ఇచ్చారు. దాన్ని కూడా ఏమీ లేని చోట ఆమె చెట్టు మార్చడంలో దాంట్లో ఏముందో చూపించాల్సిన అవసరం వచ్చింది. దాన్ని ప్రూవ్ చేశాను. దానికి ఎలాంటి శక్తి జవసత్వాలు ఇవ్వడం కోసం ప్లానింగ్ బోర్డుని నిర్మాణం చేయించి ఒక మంచి పేరు వచ్చింది. అప్పుడు చాలా ఉన్నతాధికారులు చాలామంది క్యాబినెట్ సెక్రటరీలు చేసిన వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ కూడా ఆ బోర్డులో మెంబర్లు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు నాకు కొంత అనేక గుణపాఠాలు, ఏ విధంగా ముందుకు సాగాలి, ఒక ప్రపంచీకరణ మీద ఆలోచన విధానాలకి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు ఈరోజు నాకు దోహదపడ్డాయి. అందువల్లనే ఒక ఎనాలిసిస్ట్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎంతోమంది పెద్దలతోటి అధికారులు కూడా సహకారంతో ముందుకు వచ్చాం. తర్వాత మంత్రిగా మీకు తెలుసు 95లో 94లో మహానాడు పెట్టినప్పుడు ఎవరు ముందుకు రాలే. దానికి కూడా కారణం ఉంది. రామారావు గారు ఆ వయసులో లక్ష్మీపార్త గారిని వివాహం చేసుకోవడం రుచించలే కొంతమందికి. రుచించినందువల్ల అది ఏమవుతుంది, బయటకు వెళ్తే అల్లరి అవుతుంది, గొడవలు అవుతాయి అనే ఫీలింగ్లో మహానాడు పెట్టడానికి భయపడిపోయేవాళ్ళు అందరూ. ఆ పరిస్థితుల్లో నేను రాజమహేంద్రంలో మహానాడు పెట్టాను. మహానాడు అన్నగారు అడిగారు, మీరు పెడతా, నేను పెడతాను అన్నగారు, చేస్తామన్నాం. వన్ డే ప్రోగ్రాం. అసలు ఎలా వచ్చారో, ఎంతమంది వచ్చారో చెప్పడానికి వీళ్ళు లక్షల మంది అసలు ఎక్కడ జిల్లా ఎక్కడ నడవాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అనేక చోట్ల మీటింగ్లు పెట్టడం, రామారావు గారు ఘన విజయం సాధించి అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన అధికారంలోకి రావడం మనకు తెలుసు. ఆ సందర్భంగానే నాకు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, సివిల్ సప్లైస్ అంటే ₹2 కిలో మంత్రిని పెట్టి ఆ శాఖని సమర్థంగా నిర్వర్తించడం నాకు అప్పచెప్పారు. ఒక 7-8 నెలలు చేసాం. ఆ తర్వాత రామారావు గారిని దిగిపోవాల్సిన పరిస్థితి రావడంలో నేను కూడా మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చాం. ఆ తర్వాత మీకు తెలియదు ఏముంది, మళ్ళా కొన్నాళ్ళ పాటు రామారావు గారికి అంకితభావంతో పనిచేసాం. ఆఖరి దాకా రామారావు గారితో ఎందుకు ఎవరో తెలియని రోజుల్లో మాకు ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. అనేక మంది యువకులు సామాజిక వర్గాల వారీగా అనేక మంది అవకాశాలు రాని వాళ్ళంతా అవకాశాలు రావడానికి కారకులయ్యారు. ఆయనకు అండగా నిలబడ్డాం. రకరకాలుగా ప్రచారాలు చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. రామారావు గారు మాకు అవకాశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు, గౌరవం రావడానికి ప్రధాన కారకులు రామారావు గారు కనుక ఆయన బిడ్డల్లాగే మమ్మల్ని చూసేవారు, మాతోటి అభిమానంగా ఉండేవారు. మా పిల్లలన్నా మేమన్నా అభిమానంగా ఉండేవారు, తమ్ముడన్నా. అందువల్ల మేము ఆఖరిదాకా రుణపడి ఉన్నాం. రుణం తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేసాం. మీరు ఇంకా ఈ పార్టీలో ఇలా అందుకే ఉన్నారు సార్, అంటే సపోర్ట్కి మీకు అంత హెల్ప్ చేశారు కాబట్టి ఆయన చేశారు. ఎప్పుడు కూడా బీఫారాలు జిల్లాలో ఆయన ఉన్నంతకాలం నాయకత్వంగా గౌరవం, గుర్తింపు. నేను కూడా గ్రూప్ రాజకీయాలు చేయలేదు, ఎక్కడ మచ్చ తెచ్చుకోలేదు. ఎందుకంటే రామారావు గారి మనిషిగా ముద్రపడకూడదు. సుందరయ్య గారు లాంటి మహాశయుడు దగ్గర పనిచేసిన అనుభవాలు ఉన్న వాళ్ళం. ఎప్పుడు తప్పు చేయకూడదు, సామాజిక సేవ చేయడం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని లక్ష్యం చేసాం. రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చడం నా పని చేశాను. జిల్లా రాష్ట్రంలో ఏ పార్టీ ఏ పని అప్పచేస్తే అది చేశాను. ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా వేసిన, లేక ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు పంపించిన, క్రమశిక్షణా సంఘ సభ్యుడిగా కానీ లేదా పొలిట్ బ్యూరో సభ్యుడిగా నా రోల్ నేను చేస్తూ ఉన్నాను. నాకు ఎంతసేపు ఏంటంటే పార్టీ కష్టపడేవాడి గుర్తింపు ఇవ్వాలి, ఆస్వాదరామాలు కాదు, డ్రామాలు వేసేవాళ్ళు కాదు అనే లైన్లో నేను ఉంటాను. ఎప్పుడు కూడా పార్టీకి నిఖార్సుగా పనిచేసే వాళ్ళని గౌరవించాలి, గుర్తింపు చేయాలి. ఆ విషయంలో పార్టీలు అప్పుడప్పుడు విభేదిస్తూ ఉంటారు. కొంతమంది కష్టం వేసినా విభేదిస్తాను. కష్టపడే కార్యకర్తకు కాకుండా స్కై ల్యాబ్స్ కాదు మనకు కావాల్సిందనే భావన ఆనాడు ఈనాడు కూడా, ఇప్పుడు కూడా అది. ఎందుకంటే పార్టీలో కింద నుంచి నలుగుతూ వచ్చిన వాళ్ళు పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేస్తారు. అవసరాల కోసం వచ్చిన వాళ్ళు అవసరం తెచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. అనేక మందిని చూసాం పార్టీలో కూడా. ఈ 44 సంవత్సరాల చరిత్రలో అనేక మందిని చూసాం. పార్టీలు రకరకాలుగా ఫిరాయించేవాళ్ళు, పార్టీలు మారేవాళ్ళు, మళ్ళీ మేమే పార్టీ అనేవాళ్ళు, రకరకాలుగా చూస్తూ ఉంటాం. అది నాకు నచ్చదు.
సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీరు ఈ రాజకీయాల గురించి ఇంతలా చెప్తున్నారు కదా ఆ సార్ గురించిని. మీరు ఒక కమ్యూనిస్ట్ సానుభూతి పరుల కుటుంబంలో పుట్టినప్పటికీ మీకు ఎందుకు రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఎందుకు పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది? చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టు బాల సంఘాల దగ్గర నుంచి పనిచేస్తూ వచ్చాము. ప్రజానాట్య మండలిలో పార్టిసిపేట్ చేసాము. కాలేజీ రోజుల్లో కూడా కాలేజీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఒక అవగాహన ఉండేది. ఆ రోజుల్లో వచ్చిన తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల్లో కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాల్లో కానీ అప్పుడు కూడా మేము ఆ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసాం. సమైక్యాంధ్ర కోసం నిలబడ్డాము. ఆ రోజున ఆ ఉద్యమం బాటలో వచ్చాం. తర్వాత నక్సల్బరీ మూవ్మెంట్ వచ్చినప్పుడు కూడా కొంచెం అటు మొగ్గటానికి ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాలో చాలా అన్యాయం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగట్లేదు అన్నట్టు కొంత మొగ్గాం. సరే అది మరో రకం టర్న్ తీసుకోవడంలో దానికి దూరంగా వచ్చాం. ఇప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించేటప్పుడు దుర్మార్గ పరిపాలన సాగింది. దానికి కారణం ఏంటంటే అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా సరైన నాయకత్వం లేకపోవడం, ఢిల్లీ పెద్దల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. 5 సంవత్సరాలు 5 ముఖ్యమంత్రిని మార్చిన సంఘటనలు మనం చూసాం. అభివృద్ధి కంటే వాళ్ళ అధికార దాహంలోని 68 జంబో జెట్ క్యాబినెట్ను చూసాం. అందరికీ పదవులు ఇచ్చి రొల్లుకు తినండి అనే పరిస్థితి చూసాం. తెలుగువాడి ఖ్యాతి మంట కలిసిపోతున్న రోజుల్లో, తెలుగువాడు మద్రాసీగానే పిలువబడుతున్న రోజుల్లో రామారావు గారు 60వ ఏట తను మంచి ఉచ్చదశలో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించేటప్పటికి ఆయన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా 100 days 200 days ఆడాయి. అడవిరామి లాంటి సినిమాలు, జస్టిస్ చౌదరి లాంటి సినిమాలు, బొబ్బిలిపల్లి లాంటి సినిమాలు, అనేక సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి. అంత ఉచ్చదశలో ఉండి కూడా ఆయన సినిమాలు తప్పుకొని రాజకీయ పార్టీని ప్రారంభించడం, మరి అందరూ యువకులంతా కూడా రంగులు వేసుకున్న వాడికి ఏంటి ఈ రాజకీయాలు అనుకున్న వాళ్ళందరికీ నోర్లు మూసేపడేలాగా ప్రజాస్వామ్యం వచ్చారు. ఒక నీతివంతమైన విధానం ఇవ్వటం కోసం, సమాజాన్ని ముందుకు నడపడం కోసం నిర్ణయం చేసుకున్నారు ఆయన. దాని ప్రకారం ముక్కుసూటిగా రాజకీయాలు చేశారు. అనేక సంస్కరణలు తెచ్చారు. మీ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఎందుకు ఇచ్చారు? ఆ రోజున వరకట్నాల ఇబ్బందులు ఉండేవి. వరకట్నం ఇస్తే కానీ ఆడపిల్లలు పెళ్లి కాక ఆడపిల్లలే వద్దుకునే పరిస్థితి వచ్చేది. పురిట్లోని ఆడపిల్లల్ని సంహరించే పరిస్థితి ఉండేది. దానికి భిన్నంగా వరకట్న నిషేధం కోసం కార్యాచరణ చేపట్టి, అలాగే వరకట్నం మీద ఒక సినిమా కూడా తీశారు ఆయన. వరకట్నం వ్యతిరేకంగా సినిమా కూడా తీశాడు. అలాంటి వ్యక్తి సాంఘిక ప్రయోజనమైన అనేక సినిమాలు తీశారు. అలాగే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పెట్టి మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వటమే కాదు, మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఆ విధంగా మహిళలను చైతన్యవంతం చేయడం కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆయనే పెట్టారు. అనేక తెలుగు భాష మమకారం, తెలుగు జాతి సంస్కృతి వైభవాన్ని చాటడం కోసం, తెలుగు వారికి ఒక గుర్తింపు గౌరవం ఉండాలి, మద్రాసీలు అన్న పేరు పోయి తెలుగువారని ఖ్యాతి రావడం కోసం ఆయన కృషి చేశారు. వాళ్ళ ట్యాంక్ బండి మీద అనేక విగ్రహాలు పెట్టినా, తెలుగు వెలుగుని ప్రదర్శించినా అది తెలుగు భాష కోసం, అన్ని తెలుగులో ఉండాలనేవారు. తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం లాగానే తెలుగు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు గారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారు. ఇవాళ అనేక సంస్కరణలకు నాంది పలికారు. మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో సిస్టమ్, అలాగా సంస్కరణలు చాలా తెచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ఆయన పెట్టింది. నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు మేమిద్దరం తిరిగిన రోజుల్లో తీసుకున్న నిర్ణయం వల్ల అనేక బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ రాబట్టి ఇవాళ వేల మంది ఆ ఉన్నత స్థానానికి వెళ్ళగలిగారు. అన్ని దళితులు, బలహీన వర్గాలు కూడా. అది ఎవరు ఆలోచించగలరు? ఆయన సంస్కరణలు అనేకం జరిగినాయి. మన చాలా తక్కువ, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అని అందరం మాట్లాడతారు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. పక్కా గృహాలు ఎవరు కట్టారు? పక్కా గృహాలు దేశంలో పక్కా గృహాలు ఇచ్చారు. అదేవిధంగా అనేక ఉచిత కరెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళ ఇరిగేషన్లో చాలా మార్పులు తెచ్చారు. ఇవాళ రాయలసీమలో నడుస్తున్న కానీ తెలంగాణ నడుస్తున్న ప్రాజెక్టులకు అన్నిటికీ రూపకల్పన చేసిన రామారావు గారు. నిర్మాణాలు ఇప్పుడు జరుగుతున్నాయి కానీ ఆ రోజుల్లోనే రూపకల్పన చేసిన వ్యక్తి రామారావు. అలాంటి వ్యక్తి సరసన ఉండటం మా అందరూ అదృష్టం. అందుకనే ఆయన కోసం పనిచేసాం. ఆయన మమ్మల్ని అలాగే గౌరవించారు, మా కుటుంబాన్ని గౌరవించారు. నేను కడదాకా ఆయనతో ఉన్నా. ఆ తర్వాత సరే కొన్నాళ్ళ పాటు ఇక రాజకీయాలు వదిలేద్దాం, మనకి రామారావు గారితో ఆ శకం అయిపోయిందని మానేసిన రోజుల్లో చంద్రబాబు గారి పిలుపు మేరకు అప్పుడు రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు నా స్నేహితులు, నాకు బీజేపీ నుంచి ఆ పిలుపు వచ్చింది రమ్మని చెప్పి. కానీ మురళీమోహన్ గారు, రాఘవేంద్రరావు గారు అమెరికాలో ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బాబు గారు రమ్మంటారు, మీరు వచ్చేసేయండి, మీలాంటి నాయకుడు పోగొట్టుకోవడం ఇష్టం లేదంటే వచ్చాను. అప్పటి నుంచి పార్టీకి క్రమశిక్షణగా పనిచేస్తూనే ఉన్నాను. ఏ పదవి ఉందో లేదు కాదు, బీ ఫారం ఇస్తారు, నా పని నేను చేసుకుంటాను, గెలుస్తాను, వస్తాను, నా పని చేస్తాను. ఇప్పటికీ అదే పక్కి. రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చడంలో నా రోల్ ప్రధానమైంది.
గ్రేట్. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి అధ్వాన పరిస్థితి, శానిటేషన్ లేదు, మంచినీరు సరిగా ఉండేవి కాదు, గోదావరి గట్ట అంతా అపరిశుభ్రంగా ఉండేది, టాయిలెట్స్ లేవు, దుర్గంధపూరిత వాతావరణం. అలాంటి నగరాన్ని ఒక కాన్సెప్ట్లో బిల్డప్ చేసుకుంటూ వచ్చాం అనేక మల్టిపుల్ లెవెల్లో. ఇవాళ హయ్యెస్ట్ వాటర్ సప్లై చేస్తుంది రాజమండ్రిలో. ఇండియాలోనే పర్ హెడ్ 165 లీటర్లు పర్ హెడ్ సప్లై చేస్తున్నాం. టాయిలెట్లు కట్టాం, సులభ కాంప్లెక్స్లు కట్టాం, లోకాస్ శానిటేషన్ ఇంటింటికి టాయిలెట్ ఇచ్చాం. పాకలు లేవు. ఇవాళ రాజమండ్రి సిటీలో పాకలైనా లేకుండా అన్ని ఇళ్ళు కట్టించాం. మల్టీ లెవెల్ ఇళ్ళు కట్టించింది నేనే మొదటిగా రాజమండ్రిలో. అప్పుడు రామారావు పిలిచి ఎలా కట్టారు ఇంత తక్కువ డబ్బులు అంటే, కట్టవచ్చు సార్, వాళ్ళకి స్థలం అక్కడే ఉంది, అక్కడే కింద పైన కట్టుకుంటున్నారని మేము కట్టిస్తే 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకున్నారు. ఎస్సీ పేటల్లో, బీసీ పేటల్లో. ఇప్పుడు రాజమండ్రిలో అనేక పేటల్లో ఆ విధంగా రిహాబిలేట్ చేసాం. బయట ఊరు చుట్టూ ఒక 10-12 శాటిలైట్ సిటీ లాంటి గ్రామాలు, ఎర్రకొండ అని, సంతోష్ నగర్ అని, భవానపూర్ అని, రాఘవేంద్ర నగర్ అని అనేక కాలనీలు కట్టాం. కాలనీ కట్టి రాజమండ్రిలో ఉన్న పుట్టలు గుట్టల మీద ఉన్న వాళ్ళందరికీ రిహాబిలేట్ చేసాం. ఎవరిని రోడ్డు పాలు కానీ ఇలా కొన్ని వేల ఇళ్ళు కట్టాం. ఇంకా డిమాండ్ వస్తూనే ఉంటుంది. సప్లైలు కొన్ని జరుగుతాయి. పుష్కరాలను కొంత వేదికగా డెవలప్ చేసాం. రామారావు గారు ఇచ్చిన సహకారంతో డ్రైనేజ్ కొంత ఇంప్రూవ్ చేసాం. చంద్రబాబు గారు ఇచ్చిన సహకారం కొంత చేస్తున్నాం. సరే, ఇప్పుడు బాధ్యత ఉంది. 7 సార్లు గెలిపించారు. బహుశా చంద్రబాబు గారి తర్వాత అన్నిసార్లు గెలిచింది నేను. చంద్రబాబు గారు 9 సార్లు గెలిచారు. కుప్పం నుంచి కానీ, కాంగ్రెస్లో ఒకసారి గెలవటం కానీ. నేను 10 సార్లు పోటీ చేశాను. 3 సార్లు ఓడినా, 7 సార్లు గెలిచాను. ఓడినప్పుడు నేరోలో గెలిచాం, గెలిచినప్పుడు భారీ మెజార్టీతో గెలిచాం. మొన్న కూడా 64,000 మెజార్టీ. అందరూ ఓడిపోతారు అనుకున్న రోజుల్లో 21,000తో గెలిచాను. నేను నియోజకవర్గం మార్చి కంపల్సరీగా ఇంకో చోట పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పక్క నియోజకవర్గానికి వెళ్ళి 21,000తో గెలిచాను. మొన్న అందరూ ఓడిపోయి 21 మంది గెలిచినప్పుడు కూడా 11,500తో గెలిచాను. నిన్న వేవ్ లాగా వచ్చింది, దాంట్లో 64,000 మెజార్టీలో గెలిచాం. పార్టీ పెట్టినప్పుడు 38,000తో గెలిచాను, మధ్యలో 28,000తో ఒకసారి గెలిచాను. ప్రజలు గౌరవిస్తారు. అనేక కుల వ్యవస్థలు ఉన్న జిల్లా, మీకు తెలియలేదు. మీరు కోనసీమ అమ్మాయిగా మీకు తెలుసు. కాపులని, సెట్టివలులని, ఎస్సీలని, రాజులని, కమ్మోళ్ళని రకరకాలుగా ఉంటుంది. అలాంటి జిల్లాలో అందరి వాడిగా ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క వ్యక్తిగా నన్ను విమర్శించదు. నేను కొంచెం హార్ష్గా ఒక్కోసారి రాజకీయంగా మాట్లాడతాను. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శ. గవర్నమెంట్లో ఉన్నా కూడా ఆ రోజుల్లో కూడా నేను నారాయణరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు 85-89 మధ్య దూకుడుగా ఉండేవాడిని. చాలా దూకుడుగా. ఎందుకంటే తప్పుని ఎత్తి చూపేవాడిని. గవర్నమెంట్లో తప్పుని ఎత్తి చూపేవాడిని. నేను మాట్లాడుతున్నట్టు వాల్యుబుల్గా ఉండేది. అనర్గళంగా మాట్లాడగలిగే, ప్రజలను కన్విన్స్ చేయగల శక్తితోటి పనిచేసాం. ఇవాళ 80 ఏట కూడా పనిచేస్తున్నాను. 80 ఏళ్ళు నిండినాయి. మామూలుగా అయితే కర్ర పట్టుకొని నడుచుకుంటూ పక్కదారిని వెళ్ళిపోవాలి. అలాంటిది కాదని కుర్రాళ్ళతో సమానంగా అంతకంటే దూకుడుగా పనిచేస్తున్నాం. అందుకని ఇప్పుడు అందరూ నన్ను యువకుడు అని పిలిచేది. సార్, ఇప్పుడు 8 ఇయర్స్ అని అన్నారు. 8 ఇయర్స్ అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటేనంటే. మీ కాసేపు ఈ రాజకీయం గురించి పక్కన పెట్టి, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మేడం గారితో లవ్ అయిందని చెప్పారు, ఝాన్సీ లక్ష్మి గారితో. అసలు ఆ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్. యూత్ కదా, యూత్లో ఆకర్షణ. ఇప్పటికీ యూత్గానే ఉన్నారు సార్, ఏమైనా తగ్గింది? మేడం గారు యూత్గా ఉండటానికి కారణం మావిడే కారణం ఏంటి? నా ఆహారం, మంచి అలవాట్లు అన్నీ చూడటం. ప్రథమ విమర్శకురాలు ఆమె. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆమె పోరాటం వల్ల వేళకి తినాలి, వేళకి కాస్త రెస్ట్ ఉండాలి. మేడం అదృష్టవంతురాలు, ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు. అంటే మేడం మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు, మీరు అలాగే చెప్తున్నారు. ఆమె మంచిగా నాకు పట్టిందేమో. అందుకని అక్కడ జిల్లా కానీ 3 జిల్లాలు దాటి అక్కడ 7 సార్లు గెలిచానంటే చరిత్రే కదా. మేడం అదృష్టం మీ లైఫ్లోకి వచ్చాక. నా లైఫ్లో నా అదృష్టం. వ్యాపారంలో కూడా అలాగే షైన్ అయ్యేవాడిని. అందుకని ఆమె పేరు పెట్టేవాడిని. ఆమె పేరు పెడితే కలిసి వస్తుందని. అదృష్టం ఇక్కడ అందుకే అన్నాను సార్, మేడం అదృష్టవంతులు. నేను మా పిల్లల విషయం కూడా పట్టించుకునేవాడిని కాదు. ఎవరన్నా మీరు అడిగారు మీ పిల్లలు ఏం చదువుతున్నట్టే ఈ పక్కన అడిగేవాడిని మా పిల్లలు ఏం చదువుతున్నారని. అందుకని ఆమె ఆ పిల్లల చదువు అంతా ఆమె చూసుకునేది. నేను వాళ్ళ చిన్న పిల్లలు అప్పుడే రాజకీయాల్లో రావడంలో చాలా బిజీగా ఉండేవాడిని, ఎప్పుడు 24 గంటలు. ఆ రోజు ఆమె చదువు సంజలు అన్నీ చూసుకొని నేను పట్టించుకునేవన్న దీంతో తోఫిల్ జిఆర్ఈ రాయించి అమెరికా పంపించింది. అప్పుడు ఇక్కడ ఐటీలో జాబ్స్ లేవు. వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళి కష్టపడి, వాళ్ళు కూడా ఒక సామాన్య పిల్లల కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలను కూడా బ్రాట్ చేసుకున్నారు. సార్, అసలు మీరు మేడంని ఎక్కడ చూశారు? అసలు మేడం చూసి ఎలా పడిపోయారని నాకు చెప్పండి. క్లాస్ రూమ్లో చూశాను. క్లాస్ రూమ్లోనే పడిపోయారు? ఉమ్మడి క్లాస్ రూమ్లు ఉండేవి. మ్యాథ్స్కి వెళ్ళేటప్పటికి ఉమ్మడి క్లాస్ రూమ్ ఉండేది.
క్లాస్ రూమ్లో చూసాము, ఎర్రగా బుర్రగా బాగుంది కదా అనుకున్నాను. అంటే ఎర్రగా బుర్రగా బాగుందని చేసుకున్నారు. అలా సరే, వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పించుకోవాలి కదా ఇష్టపడినప్పుడు. మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పారా, ఎర్రగా బుర్రగా ఉందని నాకు మీ అమ్మాయిని అది చేసుకోవాలి? ఏం లేదు, అది అక్కర్లా. అసలు ఎలా ఒప్పించారు వాళ్ళ మాకు parents ని? మాస్టర్ గారు ఉండేవారు, రామం గారు అని, కోపెల్లి రామం గారు అని బ్రాహ్మలు. ఆయన నన్ను బిడ్డలాగా చూసుకునేవాడు. గురుకులంలో టీచర్ ఆయన. నేను హాస్టల్లో ఉండి స్కూల్కి వెళ్ళేప్పుడు ఆయన నన్ను బిడ్డలాగా చూసుకునేవాడు. నేను ఇష్టపడుతున్నాను అని తెలిసి మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలకు చెప్పి ఆయన వాడు ఇష్టపడుతున్నాడు పెళ్లి చేయండి అని చెప్పి ఒప్పించింది ఆయన. అసలు అప్పట్లో అంత ధైర్యం ఉండేదా సార్? లవ్ చేశాక పేరెంట్స్ నొప్పించుకునే అంటే ధైర్యం, అంటే లవ్ చేసిన డిగ్రీ వాళ్ళకి ప్రపోజ్ అయ్యేదాకా చేసే ఆగాల్సి ధైర్యం. వచ్చింది. డిగ్రీ అయ్యేదాకా అంటే మధ్యలో 2 ఏళ్ళు అవునా కాదని ఉన్నా కూడా మళ్ళీ డిగ్రీ అయ్యేటప్పటికి పెద్దవాళ్ళు సెకండ్ ఇయర్ డిగ్రీలోనే మ్యారేజ్ అయింది. అయిన తర్వాత వ్యాపారంగా స్థిరపడటం కోసం మళ్ళీ అక్కడే నిలదొక్కటం కొన్నాళ్ళు ఉంటాయి కదా. ఎందుకంటే ఆస్తులు అయితే ఉన్నాయి కానీ పెద్దగా ఆదాయాలు ఉండేవి కాదు. నాకు ఇక్కడ కొంచెం డౌట్ వచ్చింది సార్. అంటే అప్పట్లోనే మీకు సర్కిల్ ఎక్కువ, నేను పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, బయటికి వెళ్ళిపోయేవాడిని తిరగడానికి, గొడవలు ఏవో చెప్పారు కదా. అప్పుడు కూడా మేడం మిమ్మల్ని ఇష్టపడ్డారని అంటే గ్రేటే. నేను అల్లరి రౌడీని కాదు కదా, నేను రౌడీని కాదు, అల్లరివాడిని కాదు. అంటే సర్కిల్ ఉండేది. నేను ఎప్పటికీ జెంట్లమెన్నే. కాలేజీ రోజుల్లో జెంట్లమెన్నే. ఆటల్లో పాటల్లో ఉండేవాడిని, హుషారుగా ఉండేవాడిని. సర్కిల్ ఉండేది. అందువల్ల రౌడీ లాగానో పోకిరీ లాగానో ఉండేవాడిని కాదు. అందువల్ల నన్ను అందరూ దగ్గరగా తన వాళ్ళుగా చూసుకునే మనుషులు ఉంటారు. అది మా మామగారు కూడా ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసినవారు. ఆ విధంగా వివాహం చక్కగా జరిగింది స్నేహితులందరి మధ్యలో. సరే, బిడ్డలు కూడా చదువుకున్న వాళ్ళపై వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు. నా జోలికి రాలే, నువ్వు ఆస్తులన్నీ పాడు చేసాను అడగాలి. ఆస్తులన్నీ పాడు చేసి హైదరాబాద్లోనే విలువైన కోట్ల ఆస్తి కూడా పోగొట్టుకున్నాను. ఇక్కడ రాజకీయాల్లో ఎప్పుడైతే నీతివంతమైన విధానాల్లో ఉండాలనుకున్నానో, మనం దారి తప్పకూడదు, మంచిగా ఉండాలి. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరి మీద పడ్డాడు, నా జోలికి రాలా. నేను హార్డ్ క్రిటిక్ని. సోషల్ మీడియాలో కానీ డిబేట్లో కానీ చాలా హార్ష్గా వెళ్ళినా కూడా నా జోలికి రాలి. ఎందుకంటే ఆయన దగ్గర తప్పు ఉంటే కదా మనం అనటానికి. ఆయన సిద్ధాంతాలు ఆయన మాట్లాడుతున్నారు, నా జోలికి రాలా. అందువల్ల ఏ పార్టీ వాళ్ళు కూడా నన్ను చనువుగా అప్పుడప్పుడు సరదాగా అంట అరే రౌడీ అని పిలుస్తున్నా కూడా వాళ్ళు అన్నంతో ఆత్మీయంగా పలకరిస్తారు కానీ తప్పు పట్టున్నాను. ఇప్పటికీ కూడా ఇప్పుడు పెద్ద హార్ష్గా బిహేవ్ చేసే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా నేనంటే లైకింగే. వాళ్ళు పెళ్లి దగ్గరికి వెళ్తే అందరూ వాళ్ళే వచ్చేసి పలకరిచ్చేసి అన్నా నువ్వు ఎలా ఉన్నావు ఏంటి, నువ్వు మంత్రి ఇంకా కాలేదే అంటారు. మంత్రి ఇచ్చేది ఆయన బాబు, మనం కాదు కదా. అవును సార్. ఇప్పుడు మీరు ఒక సీనియర్ ప్రేమికుడిగా ఈ తరం ఉన్న జనరేషన్ వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ప్రేమికులు ఉన్నారు కదా లవర్స్కి, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అమ్మా, మా టైంకి ఇప్పుడు చాలా మార్పు వచ్చిందమ్మా, చాలా ఫాస్ట్ అయిపోయారు. అంటే మీకు కూడా తెలుసు అయితే అప్పటికిప్పటికి ఎంత మార్పు వచ్చింది? అయ్యో, మామూలుగా కాదు. అప్పుడు సిగ్గుగా ఉండేది ప్రేమ అంతా. సిగ్గుగా ఉండేది. మాట్లాడుకోవాలన్నా, నలుగురిలో కలిసి మాట్లాడాలన్నా, ఏదో ఉత్తరాలు రాసుకోవడమే జాగ్రత్తగా. మీరు కూడా రాశారు మేడం? అమ్మ, ప్రేమ లేఖలు చాలా ఉంటాయి. జాగ్రత్త పెట్టుకున్నాం. అవి ఒక మెమరీస్ సార్, స్వీట్ మెమరీస్. అందువల్ల ఇవాళ ఈ తరంలో ఆకర్షణ ఎక్కువైపోయింది, ఫాస్ట్నెస్ పెట్టింది. మేమేమంటామంటే లిమిటేషను, మోసపోతున్న, దగా పడుతున్న అనేక మందిని చూస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకొని మోసపోతున్న వాళ్ళు అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మగపిల్లలేమో ఇవాళ చదువు తగ్గించేసి మెడిసిన్కి వెళ్ళటంలా. ఇవాళ గమనించారు లేదు, మెడిసిన్లో 60%, మోర్ దాన్ 65% అమ్మాయిలే మెడిసిన్ చదువుతున్నారు, అబ్బాయిలు చదవటంలా. ఎందుకు చదవటం లేదంటే 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఎవరు చదువుతారు ఈ మెడిసిన్? ఏదో బీటెక్ చేసి జాబ్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం, ఎంతో కొంత జీతం అనే లైన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు కష్టపడుతున్నారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. నాడు మా క్లాసులో 5-6 ఉండేవారు ఆడపిల్లలు. ఇవాళ క్లాసులో 60% ఆడపిల్లలు ఉంటున్నారు. ఆడపిల్లలు చదువులోకి వస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఐటీలోనే కాదు, నావిగేషన్లో కానీ, ఆస్ట్రోనాట్స్లో కానీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు సైంటిస్టులు. వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏ స్థాయికైనా వెళ్ళగలరు, వెనకబడరు. వంటింటికి పరిమితమయ్యే రోజులు పోయినాయి. ఇవాళ కాన్సెప్ట్, మేము అమెరికా వెళ్తాం, నేను నా భార్య వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు మా బట్టలు మేమే ఉతికేస్తాం, వాషింగ్ మెషిన్ పెట్టి ఆరేస్తాము,
ఆరేయటం అంటే మిషన్ లేదనుకోండి, మా పాత్రలు మేము కడుక్కుంటాం, ఎవరి ఇళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అక్కడ భార్య భర్త అలా చేసుకోవాలి. ఇక్కడేమో భర్తలు ఎలా ఉంటారంటే అసే వసే అంటూ భార్యని నువ్వే చెయ్యి, ఇది భార్య అంటే పని మనిషిలాగా చూడటం, ఇది ఇంకా మారలా, ఇంకా విధానాల్లో మార్పు రాలా. సమానమైన షేరింగ్ అనేది రావాల్సిన అవసరం ఉంది. అవును. అది అక్కడ లోటుపడినది. ఇప్పుడు నాలోనూ ఉంటాయి కొన్ని లోపాలు. ఏదో అన్నీ ఆమె చేసి పెడుతుందని నేను తాపీగా కూర్చోవడం నేర్చుకున్నాను. అలా కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ చేస్తా. అయితే అది మేడంది తప్పు. అప్పుడప్పుడు నేను ప్లేట్లు తీసి కడగపోతే వద్దని ఆమె ఆపేస్తుంది. వచ్చిన సావు అది. మేము తీసుకెళ్ళి ప్లేట్లు కడగడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అమెరికాలో అవును. ఇతర దేశాల్లో చూసి జెండర్ మనం ఈక్వాలిటీ అనేది మీరు నమ్ముతారు. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మగపిల్లలు ఆడపిల్లలు కూడా కొంచెం హ్యాబిట్స్లో మార్పు వచ్చింది. కుల వ్యవస్థకు సంబంధించి ఒకటి స్పష్టంగా చెప్పదలిచాను. చరిత్రలో శాతవాహనులు తెలుగు రాజులు. ఆ రోజుల్లో కుల వ్యవస్థ లేదు. వృత్తులు ఉండేవి, చాతుర్వర్ణాలలాగా వర్ణాలు ఉండేవి. పౌరత్యం చేసేవారు వీరు, వ్యాపారం చేసేవారు వీరు, ఇట్లా అని 4 రకాల చాతుర్వర్ణాన్ని పెట్టేసేవారు. అది వికృత పోగలు పోయింది మధ్యలో. తర్వాత కాకతీయ డైనాసిటీ దాకా కూడా కాకతీయ రుద్రమదేవి ఆ టైంలో కులాలు లేవు. సైనిక కమాండర్సే ఉండేవారు, నాయకులు అనేవాడు. ఆ తర్వాత శకం విజయనగర సామ్రాజ్యం వచ్చింది. విజయనగర సామ్రాజ్యం వచ్చినప్పుడు సామ్రాజ్య పతనం తర్వాత ఈ సైనికులుగా ఉన్నవాళ్ళు కులాలుగా వెళ్ళారు. తమిళనాడుకి, కర్ణాటకకి చెల్లాచెదరైనప్పుడు వృత్తుల వారీగా కులాలు అయినాయి. కళ్ళు గీసే కార్మికుడు చైతబలిజ గౌడ అని, లేకపోతే మంగళ వృత్తి చేసేవాళ్ళు చురకులంతా నాయ బ్రాహ్మణులని, బట్టలు ఉతికేవాళ్ళు రజకులని, కంసాలని, ఇలాగ వ్యవస్థలు వచ్చాయి. కుల వృత్తుల ద్వారా కులాలు వచ్చాయి. ఇప్పుడు అది కొన్ని దేశాల్లో కులాలు ఉండవు. అవును సార్, ఉండవు. కులాలు ఉండవు. మన దేశంలోనే ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ పెరిగి రోజుకి రాజకీయ వ్యవస్థ ముసుగులో దీన్ని ఉపయోగించుకోవడం కోసం ఇంకా పెంచి పోషిస్తాం మనం. మార్పు వస్తుంది. మొన్నటిదాకా ఏంటంటే ఎవరన్నా ప్రేమిస్తే ఆ కులం ఈ కులం అంతా ఇప్పటికీ ఉన్నాయి, కానీ ప్రేమిస్తే పెళ్లి చేసేస్తున్నారు. అవునవును. ఎవరో ఒకళ్ళనే అనేది. ఇప్పుడు అంత లేదు సార్, కొంచెం తగ్గినాయి అని అనుకుంటున్నాను. తగ్గినాయి. ఇద్దరు ప్రేమిస్తే సరేలే వాళ్ళే బతుకుతారులే అనే లైన్ వస్తుంది, రావాల్సిన అవసరం ఉంది. ఏదో కానీ మళ్ళీ పూర్వ వ్యవస్థ రావాలి, కులాలు పోవాలి. అవును సార్, కరెక్ట్. సార్, ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, మీరు చదువుకుంటున్న టైంలోనే ఆ చదువు, ఈ రాజకీయాలు, ఈ ప్రేమ, ఈ మూడాటిని ఎలా బ్యాలెన్స్ చేశారు అని? ఉండే కాలేజీ రాజకీయాలు ఉండేవి. కాలేజీలో కూడా పోటీ చేసేవాళ్ళం. నాకు ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు, బ్యాచ్ ఉండేవాళ్ళు. క్రికెట్ పోటీల్లోకి వెళ్ళేవాళ్ళం. నేను మంచి ప్లేయర్ని, నేను కబడ్డీ ప్లేయర్ని, ఖోఖో ప్లేయర్ని, వాలీబాల్ ప్లేయర్ని. బహుమతులు వచ్చాయి. నాటకాలు వేసేవాళ్ళం స్కూల్ రోజుల్లో. కాలేజీకి వచ్చాక వేయలే, ప్రేమలో పడ్డాక వేయలే. బాపట్ల స్కూల్ రోజుల్లో నాటకాలు కూడా వేసేవాళ్ళం. ఇవాళ కాన్సెప్ట్ మారింది. సరే, ఒకటి రాజకీయాల్లో విలువలు అనే దాని గురించి ఇవాళ మాట్లాడటానికి అర్హత లేకుండా పోతుంది. గొంగళ్ళు అన్నం తింటూ ఎంటుకలు ఉన్నాయంటే ఎంత తప్పు, రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడటం అంతే తప్పుగా ఇవాళ వస్తుంది. అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అన్ని వ్యవస్థల్లో లోటుపాట్లు వచ్చినాయి. ఖర్చు పెరిగింది. మేము ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు డబ్బులు ఎక్కర్లా, ఏ ఊరికి ఆ ఊరు 4 రూపాయలు వేసుకొని ఎలక్షన్ చేసేవాళ్ళు. నామినల్ ఖర్చు. తెలంగాణ లాంటి ప్రాంతంలో అయితే 10,000 రూపాయలతో ఎమ్మెల్యే అయిపోయేవారు. ఆ 10,000 కూడా కాని వాళ్ళు ఉన్న, చందాలు వస్తే మిగిల్చుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. చెబుతున్నా, ఇవాళ కోట్ల రూపాయలతోటి పోటీ చేసి గెలిచి వచ్చి నీతిగా ఉండమంటే వీలవుతుందా అనేది ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఏంటంటే ఆ 1000 రూపాయల కోసం, 500 రూపాయల కోసం ఆ ఒక్కరోజు పాకులాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రాదు. ఆ ఒక్కరోజు 500 రూపాయలతో అవుతుందా, ఆ 1000 రూపాయలతో అవుతుందా? ప్రభుత్వం, మంచి ప్రభుత్వం రావాలి, మంచి నాయకులు రావాలి, సమస్యల పరిష్కారం చేయాలి, ఆ ప్రభుత్వం ఇచ్చే మంచి సాయం అందుకోవాలనే ఆలోచన వదిలి ఆ ఎలక్షన్ రోజున గుంపులుగా ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. అందరూ మనం కూడా ఎరేస్తే అయిపోద్దనే భావనలో. నాకు దోషం ఏంటంటే, మనం మంచి చేస్తే ఎవరికి వాళ్ళు వేయకుండా ఉంటే, వాళ్ళు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి సిద్ధాంతానికి ఓట్లు వేసి ఆ మంచి ప్రభుత్వం ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటే ఇవాళ దేశంలోనే కరప్షన్ పెరిగింది. అత్యంత అవినీతి దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రతిదానికి డబ్బు, లంచం, అధికార గణం లంచం,
90% కరప్షన్ అధికార గణం నుంచే ఉంటుంది, 10% పొలిటీషియన్లో ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఏదో ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్లో లోపాలు. చూశారు కదా బుచ్చయ్య చౌదరి గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయ జీవితం గురించి, ఎన్టీ రామారావు గారితో ఆయనకున్నటువంటి అనుబంధం గురించి చాలా విషయాలను అయితే తెలియజేశారు. అలాగే మరికొన్ని విషయాలని, మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మరొక ఎపిసోడ్లో చూద్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.